మీకో ముచ్చట తెలుసునా? పాకిస్తానోడు ఒక బతింలాడు కాదబ్బా మనలను. సింధు నది నీళ్లు కిందకు పోకుండా ఆగబట్టినాం కదా, పంటలకు నీళ్లు లేవు, తాగనికే నీళ్లు లేవు. అగో గందుకే ప్లీజ్ మాకు నీళ్ళు ఇడిచిపెట్టరా అని కోషిష్ చేస్తుండు. ఆపరేషన్ సింధూర్ దెబ్బ అట్లుంటే ఇది ఇట్లుందన్నట్టు. పక్క దేశం సంగతి గట్ల చేస్తే దేశంలో కొందరి కథ గిట్లున్నదుల్లా. ఏడికెళ్ళి మోపైర్రా నాయన, దేశం కోసం గొట్లన్యోళ్ళ మీద కూడా ఎచ్చి పచ్చి మాట్లాడవర్తిరే. ఆపరేషన్ సింధూర్ కార్యాన్ని ముంగటుండి నడిపిన కల్నల్ సోఫియా ఖురేషీ మేడం మీద మధ్యప్రదేశ్ మంత్రికి ఈ మాట అనే వరకు మస్తు లొల్లి అవుతుంది. और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर పాకిస్తాన్ ఉగ్రవాదులు మనోళ్ళని చంపితే వాళ్ళ చెల్లెనే వాళ్ళ మీదకి తోలి జవాబిచ్చినము అనబట్టే. మేడం ముస్లిం కాబట్టి గట్ల అన్నాడు. దేశం కోసం ఫైటింగ్ చేస్తుంటే మతం అంటగట్టుడేందని పబ్లిక్ అంతా గరమవుతున్నారు. అటు సర్కార్ వాళ్ళు కూడా ఖండించారు అట్లా మాట్లాడొద్దని. ఇక కొందరు మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సార్ మీద పడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అట్లెట్లు ఒప్పుకుంటావని సారోళ్ళ బిడ్డను కూడా అనరాని మాటలు అంటున్నారు సోషల్ మీడియాలో. దేశద్రోహి అమ్ముడు పోయిందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టే వరకు అకౌంటే బ్లాక్ చేసిందంటే చూడండిగా. అయినా ఆఫీసర్ది ఏముంటది, గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు గాని. ఇక పహల్గామ్ దాడిలో జీవిడిచిన నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి నర్వాల్ అక్కను కూడా ఎన్నో అన్నారు. కాశ్మీరులను ఏమనొద్దు, దేశంలో ఉన్న ముస్లింలను టార్గెట్ చేయొద్దు అనుడే అక్క చేసిన తప్పట. ఈ ఇద్దరు ఆఫీసర్లు దేశం కోసం యుద్ధాన్ని నడిపిన వాళ్ళు. హిమాన్షి నర్వాల్ భర్తను పోగొట్టుకొని పుట్టాడు దుఃఖంలో ఉన్నది. వాళ్ళది బాధ్యత, ఈమెది బాధ. ఫోన్లలో ఉద్దరకమై చేసేటోళ్ళకేం బాధ్యత ఉన్నది? ఓ పారి బార్డర్ కు తోలితే గిసంటి వాళ్ళ సిపాయి పంతనం ఏందో బయటవాడు. గిసంటి టైంలో ఇంట్లో ఊకొని గప్పాలు కొట్టుడు బంద్ చేస్తే మంచిది జరా.